హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జోయిసంగాని. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామా. మా బాబు కర్డ్ రైస్ కావాలని అడిగాడండి, అందుకని ఈరోజు కర్డ్ రైస్ చేయబోతున్నాను. నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్తో పాటు మిల్క్ కూడా యాడ్ చేసుకుందామండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్డ్ రైస్కి. 1.5 గ్లాస్ మిల్క్, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి. ఈ విధంగా వాటర్ మిల్క్ రెండు యాడ్ చేసి కుక్ చేయడం వల్ల మీకు మధ్యాహ్నం తినేటప్పుడు పెరుగన్నం అనేది చాలా కమ్మగా ఉంటుందండి. విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వాటర్ యాడ్ చేద్దామండి. చిన్న గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేద్దామండి. కొద్దిగా ఆయిల్ దినుసులు కూడా యాడ్ చేద్దామండి. అందులో చిన్నిచ్చి అల్లం ముక్కలండి, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. చేసి పెట్టిన కాషనట్ కూడా యాడ్ చేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. ఆలు ఫ్రై కూడా చేసేద్దామండి సింపుల్ మెథడ్లో. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొనేసి కొద్దిగా పోపు దినుసులు, తర్వాత వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఆయిల్లోనే కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్, ధనియా పౌడర్. లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుంటాను.